హాయ్ అండి. ఈరోజు నేను పల్లీలతోటి పోలేలు చేసి చూపిస్తున్నాను. ఒక కప్పు పల్లీలు తీసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. పొట్టంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ పొట్టంతా తీసేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా చల్లారిన తర్వాత ఇట్లా అనగానే పొట్టంతా వెళ్ళిపోతుంది. ఇట్లా ఈ విధంగా మొత్తం పొట్టంతా పోవాలి. మనం పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి సగం వరకు బెల్లం తీసుకున్నాను. ఇది పిండి, చపాతీ పిండి. మనం చపాతీలకు ఎలా తడుపుకుంటామో అలా మెత్తగా మంచిగా తడుపుకోవాలన్నమాట. 1 అవర్ తడుపుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పల్లీలని తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. తీసుకొని పక్కకు పెట్టుకొని అదే గిన్నెలో బెల్లం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ఇట్లా తురుముకోవాలి. బెల్లము ఇట్లా గడ్డలు ఉండకుండా మిక్సీ పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆ పల్లీల పౌడర్ ఉంది కదా, అందులోకి మనం ఈ బెల్లం కూడా వేసేసుకోవాలి. ఇలాచీలు ఒక 3 ఇలాచీలు మెత్తగా పౌడరు చేసుకొని అందులోకి వేసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. అంతా మంచిగా కలుపుకోవాలి. బెల్లం అంతా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకొని ఇట్లా మంచిగా ఇట్లా లడ్డూలు వచ్చేటట్టు ఇట్లా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా రావాలన్నమాట. మనం పిండి తడిపి పెట్టుకున్నాం కదా, అది ఎంత తీసుకున్నామో ఇప్పుడు పల్లీల లడ్డు కూడా అంతనే తీసుకొని ఇలా పెట్టుకొని చుట్టుకోవాలన్నమాట. ఇట్లా చూడండి, ఈ విధంగా మొత్తం పెట్టేసేసి పిండి మొత్తం చుట్టేసుకోవాలి. రౌండ్గా బయటికి రాకుండా మొత్తం ఈ విధంగా అంతా చుట్టుకోవాలన్నమాట. కొంచెం చేతికి నెయ్యి పెట్టుకోవాలన్నమాట. నెయ్యి పెట్టుకుంటే చేతికి అంటుకోదన్నమాట. అట్లా అన్నీ చుట్టేసుకున్న తర్వాత మనం చపాతీలు ఎలా చేస్తామో సేమ్ అలానే నేను అట్లనే చేసిన అనమాట. చపాతీలాగానే అన్నీ చేసుకొని మనం చపాతీలో చేస్తాం కదా ప్యాను, దానిపైన మనం ఇప్పుడు పోలేలు చేసేసుకుందాం. ఇప్పుడు వేడయ్యింది. పోలేలు వేసేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకోవడం అన్నమాట. సేమ్ మనం పోలేలు ఎట్లా చేస్తామో అదే విధంగా అన్నమాట. కావాలంటే నూనె బదులు నెయ్యి కూడా పెట్టుకోవచ్చు పోలేలకు, మన ఇష్టం అది. నేనైతే నూనెనే పెడుతున్నాను. ఇష్టం ఉంటే నెయ్యి కూడా పెట్టవచ్చు. చూడండి, అన్నీ 1 బై 1 ఈ విధంగా ఇట్లా కాల్చుకోవాలన్నమాట. అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. బాగుంటుంది. సేమ్ మన భక్షాలు ఎట్లుంటాయి శనగపప్పుతో ఎలా చేస్తాం మనం, సేమ్ అదే విధంగా పల్లీలతో చేసినాను అన్నమాట. బాగుంటాయి, టేస్ట్ ఉంటుంది. ఇవి పాలల్లో కూడా వేసుకొని తినొచ్చు. వేడివేడి పాలల్లో కూడా తింటే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు పల్లీల పోలేలన్నీ రెడీ అయినాయి అన్నమాట. చూడండి, అన్నీ ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చూడండి, నేను చేసిన పల్లీల పోలేలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.